ప్రియులకు అలర్ట్ మళ్ళీ పెరిగిన బంగారం ధరలు. భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు పండుగలు, శుభకార్యాలు సహా ఇతర వేడుకల వేళ బంగారం ఆభరణాల్ని ఎక్కువగా కొనుగోలు చేసి ధరిస్తుంటారు. బంగారం వినియోగించే దేశాల్లో భారత్ చైనాతో కలిసి ముందు వరుసలో ఉంది. ఇంకా ఎక్కువగా భారత్ బంగారం విషయంలో దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. స్విట్జర్లాండ్ నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుంది. గతేడాది పసిడి ధరలు విపరీతంగా పెరిగిన క్రమంలో కొనుగోలు శక్తి కాస్త తగ్గిన మాట వాస్తవమే. అయితే రేట్లు విపరీతంగా పెరిగిన క్రమంలో దిగుమతుల విలువ మాత్రం భారీగానే పెరిగిందని చెప్పొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. ఆర్బీఐ దగ్గర ప్రస్తుతం సుమారు 8,080 టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నాయి. బంగారం ధరల విషయానికి వస్తే గతేడాది గోల్డ్ రేటు 70% వరకు పెరగగా ఈ ఏడాది కూడా ఆభరణంలో బాగానే పెరిగాయి. కానీ మళ్ళీ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మార్చి సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన క్రమంలో డాలర్ పుంజుకోగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక మళ్ళీ యుద్ధం ముగింపుపై సంకేతాలతో ఇటీవల వరుసగా మళ్ళీ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ హెచ్చు తగ్గుల మధ్య కొనసాగుతున్నాయి. ఇప్పుడు గోల్డ్ రేటు కిందటి రోజుతో చూస్తే స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 800 రూపాయలు పెరిగి తులం 1,39,650 వద్ద ఉంది. ముందటి రోజు ఇది 2,150 మేర తగ్గుముఖం పట్టింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 870 రూపాయలు పెరిగి 10 గ్రాములకు ప్రస్తుతం 1,52,350 రూపాయల వద్ద కొనసాగుతుంది. బంగారం ధరలు ఇలా ఉంటే వెండి రేట్లు కూడా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఒక్కరోజే 5,000 పెరగగా కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం 2.65 లక్షలుగా ఉంది. ఇది ముందటి రోజు 5,000 తగ్గుముఖం పట్టింది. దేశీయంగా ధరలు పెరిగిన అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ముందటి రోజుతో చూస్తే తగ్గాయి. స్మార్ట్ గోల్డ్ రేటు ఔన్సుకు $4,750 దిగువన చేరుకుంది. అంతకు ముందు $4,800 స్థాయిలో ఉండేది. సిల్వర్ రేటు కూడా $77 నుంచి $75 దిగొచ్చింది. దీనికి అనుగుణంగా ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగొచ్చే అవకాశాలు ఉన్నాయి.